హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ నుంచి మనకి జాబ్స్ అనేవి పడ్డాయి. డిప్లొమా 12th బీటెక్ పాస్. దీనికి ఎగ్జామ్ అనేది ఏముండదు, అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. శాలరీ వచ్చి స్టార్టింగే 29,000 ఉంటుంది. ఏపీ అండ్ టీఎస్, సో రెండు రాష్ట్రాలు అనేది అప్లై చేసుకోవచ్చు. నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్ చెప్పాను కదా, హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 2nd డేట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఎండ్ డేట్ వచ్చేసి 17th క్లోజ్ అయిపోతుంది ఈ డేట్ వచ్చేసి. మీరైతే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అయితే చూడండి, ఇక్కడ మనకి హిందీ ట్రాన్స్లేటర్ ఉంది కదా, హిందీ ట్రాన్స్లేటర్ అండ్ తమిళనాడులో ఒక వేకెన్సీ అనేది ఉంది. హెడ్ క్వార్టర్స్ చెన్నై. ఓకే, ఇక్కడ ఏరియా సేల్స్ మేనేజర్ ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణలో ఒక పోస్ట్ అయితే ఉంది. మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనేది పోస్ట్ ఉన్నది. ఇక్కడ చెప్పాను కదా, తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫార్మా డివిజన్ ఉంది కదా, ఫార్మా డివిజన్కి వచ్చేసరికి మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి ఒకటి ఉంది. సేల్స్ మేనేజర్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి ఉంది, మళ్ళీ విశాఖపట్నం ఏరియా. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి తెలంగాణ. ఓకే, మేనేజర్ ఆర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ ఉంది కదా, గ్రాడ్యుయేషన్ విత్ మినిమమ్ ఆఫ్ 6 years సేల్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎఫ్ఎంసీజీ ఆర్ ఓటీసీ ప్రొడక్ట్స్ ఇన్ సూపర్వైజరీ కేటగిరీలో 6 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ విఆర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో దీనికి వచ్చేసి డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి, మార్కెటింగ్ సేల్స్లోది. ఫార్మా డీలో వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఇచ్చారు కదా, ఇక్కడ గ్రాడ్యుయేషన్ విత్ 2 years ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా ప్రొడక్ట్స్లో 2 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇది అప్లై చేసుకోవాలంటే. ఏరియా సేల్స్ మేనేజర్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ విత్ 5+ years ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా ప్రొడక్ట్స్ అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఫుల్ టైమ్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ అయితే మనకి కరెక్ట్ ఉండాలి. శాలరీ విషయానికి వచ్చేసరికి హిందీ ట్రాన్స్లేటర్కి నేమ్ ఆఫ్ ది పోస్ట్ బేసిక్ పే 9,000 నుంచి 18,000, గ్రాస్ శాలరీ వచ్చేసి 16,000 నుంచి. ఓకే, గ్రాస్ శాలరీ ఇన్ మ్యాక్సిమం బేసిక్ పే వచ్చేసి 28,000 అనేది వస్తుంది హిందీ ట్రాన్స్లేటర్కి, అంటే హిందీ ట్రాన్స్లేట్ చేయాలి. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి ఇది 31,000 అనేది వస్తుంది. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 4th లెవెల్ వచ్చేసరికి 33,000. ఎగ్జిక్యూటివ్ 5 వచ్చేసరికి 36,000 వరకు వస్తుంది. ఏరియా సేల్స్ మేనేజర్ కూడా 36,000. అసిస్టెంట్స్ రీజనల్ మేనేజర్ వచ్చేసి 48,438 రూపీస్ వస్తుంది. డిప్యూటీ రీజనల్ మేనేజర్ వచ్చేసి ఇక్కడ మనకి 53,000 పర్ మంత్ అనేది ఇస్తున్నారు. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చేసి ఏజ్ అనేది వాళ్ళకి 37 years అనేది 37 years లోపల ఉండాలి. 1/7/2024. ఓకే, ఈ డేట్ లోపల 37, 35, 34 అట్లా ఎవరైతే ఏజ్ ఉంటుందో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీ నుంచి నాకు ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. సో ప్లీజ్ మీరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ మీకు నేను చెప్తాను, ఏమేమి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయో. ఇచ్చారు కదా, మనం అప్లికేషన్ అనేది కరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఇక్కడ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తాం కదా, ఏ టైటిల్ పెడుతున్నామో సో జాబ్ టైటిల్, సో అదనేది కరెక్ట్గా మనం చూసి రాయాలి. అక్కడ ఎస్సీఆర్ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీకి. చెప్పాను కదా మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 17th. బిఫోర్ 17th అయితే మనము అప్లికేషన్ అనేది పెట్టాలి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ టు అప్లై ప్లీజ్ విజిట్ ఈ వెబ్సైట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ అయితే క్లిక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉందో అనేది మనము ఇక్కడ అడ్రస్ మేకింగ్, సో అన్నీ కరెక్ట్గా రాయాలి. పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఆన్ ద ఎన్విలాప్. ఓకే, క్యాండిడేట్స్ కెన్ స్కాన్ అండ్ సెండ్ ద అప్లికేషన్ త్రూ.
ఓకే. అప్లికేషన్ అనేది త్రూ ఈమెయిల్ ఐడీ కూడా పంపియాలి. ఏమంటున్నానంటే మెయిల్ అయినా చేయొచ్చు. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఎన్వలప్ అని మెయిల్ అయినా చేయొచ్చు. లేదా ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా! ఈ అడ్రస్‌కి సెండ్ చేయాలి. అయితే ఫ్రెండ్స్ ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.